నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందంట. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అచ్చంగా అట్లనే జరిగినట్టు అనిపిస్తుంది. మేడిగడ్డ పనికిరాదు, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం, ఇట్లా రకరకాల కథనాలు ప్రచారమైనాయి. చాలా మంది మేధావులు అని చెప్పుకునేటోళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద సరైన అవగాహన పెంచుకోలేక దాన్ని ఒక వృధా ప్రాజెక్టు కింద చిత్రీకరించడానికి ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు, కేవలం మేడిగడ్డ ఆధారంగా ఆ ప్రాజెక్టు నడవదు, మరో 2 మార్గాల్లో కూడా నీళ్లు తీసుకోవచ్చు. ఈ విషయం మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అట్లనే ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజ్ల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. వాటి కోసం అయ్యింది జస్ట్ 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇందులో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి ఖర్చు పెట్టింది కేవలం 4,500 కోట్ల రూపాయలు. ఈ 4,500 కోట్ల రూపాయల్లో కూడా అటు ఇటు కరకట్టల నిర్మాణం, పంప్ హౌస్ వీటికే ఒక 1,000 కోట్ల దాకా అయిపోయింది. ఇక మిగిలింది 3,500 కోట్లు. 3,500 కోట్లలో 7 బ్లాకులు. 7 బ్లాకుల్లో ఒక బ్లాక్ పూర్తిగా తీసేసి కట్టిన 300 కోట్ల రూపాయలకు మించి ఖర్చు అవ్వదు. దీన్ని కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన L&T కంపెనీయే మెయింటెనెన్స్లో భాగంగా ఉచితంగా రిపేర్ చేసి ఇస్తాం అని కూడా చెప్పింది. అయినా కూడా గవర్నమెంట్ ఆ కంపెనీకి అనుమతులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పనికిరాని ప్రాజెక్టు, దాన్ని రిపేర్లు చేసినా పనికిరాదు అని చాలామంది మంత్రులు కూడా డైరెక్ట్గా పబ్లిక్ స్పీచ్ల్లోనే మాట్లాడారు. మరి అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల రిపేర్ల కోసం ఇప్పుడున్న గవర్నమెంట్ టెండర్లు ఎందుకు పిలిచినట్టు? రిపేర్లు చేసినా పనికిరాదు, మొత్తం కూలింది కొట్టుకుపోయింది అన్నారు కదా, మరి అట్లాంటి దాన్ని రిపేర్లు ఎట్లా చేయిద్దామని టెండర్లు పిలిచిర్రు. పోనీ పిలిచిర్రు, ఏదో ఒక మంచి ఉద్దేశంతో పిలిచిర్రు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ టెండర్లు ఎంతకు పిలుస్తున్నారు, ఏ కంపెనీకి ఇస్తున్నారు? ఆల్రెడీ ఫ్రీగా చేసి పెడతామన్న L&Tని పక్కన పెట్టి మళ్ళీ టెండర్లు పిలవడం ఏంది? మొత్తానికి ఏదో విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని వినియోగంలోకి తీసుకురావాలనే సదుద్దేశం ఉందని అనుకుందాం. మరి ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా ఈ 3 బ్యారేజీల కోసం? రేపో ఎల్లుండో తెలుస్తుంది కదా ఈ టెండర్లు ఎంతకు పడ్డాయి, రిపేర్లకు ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయం. అదేమి దాచిపెడితే దాగే విషయం కాదు కదా, అప్పుడైనా తెలుస్తుంది కదా ప్రజలకి ఈ 3 బ్యారేజీల రిపేర్లకు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది. నిజంగానే 1,00,000 కోట్లు వృధా అయినాయి అన్న విషయం తేలిపోతుంది కదా. అందుకే అనేది నిజం నిలకడ మీద తెలుస్తుంది అని.